నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని లలితనగర్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికలు ఘనంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త మల్లిడి శ్రీనివాసరెడ్డి హాజరై క్రీడాకారులను అభినందించి ప్రోత్సహించారు. ఈ ఎంపికలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి 120 మంది బాలురా బాలికలు హాజరయ్యారు. గొల్లల మామిడాడ బాలురోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నల్లమిల్లి అప్పారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు జె. మోహన్ రావు ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఈ ఎంపికలను పర్యవేక్షించారు. ఇక్కడ ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో కూడిన జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టు సెప్టెంబర్ నెలలో అనంతపురం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొంటుందని ఆర్గనైజింగ్ సెక్రటరీ జె. మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ గొల్లల మామిడాడ గ్రామం బాల్ బ్యాడ్మింటన్ క్రీడకు పుట్టినిల్లు వంటిదని అన్నారు. ఇక్కడి క్రీడాకారులకు ఎటువంటి లోటూ లేకుండా క్రీడా ప్రోత్సాహకులు అండగా నిలుస్తారని, ఈ గ్రామంలో ఎలాంటి క్రీడా పోటీలైనా అద్భుతంగా నిర్వహించగల సత్తా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ ముప్పన వీర్రాజు, అధ్యక్షులు ముప్పన వీరభద్రస్వామి, కార్యదర్శి సీతాపతిరావు, రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సూరిబాబు, పీడీలు గంగాధర్ రెడ్డి, యువరాజారెడ్డి, గంగిరెడ్డి, కృష్ణప్రసాద్, నరేంద్ర, ప్రభాకర్ రెడ్డి, కోచ్లు, మేనేజర్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.